ఇది ఒక ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఇది ఒడిశాలో ఉన్న కడప. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. బ్యాక్ సైడ్ మీకు రైల్వే స్టేషన్ పేరు కనిపిస్తుంది కదా. ప్రస్తుతం నేనైతే జగదల్పూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. జగదల్పూర్ అనేది ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. ఈ రోజు జగదల్పూర్ టు విశాఖపట్నం ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. దట్ టు విస్టాడోమ్ కోచ్ లో అనమాట. మనకి విశాఖపట్నం టు కిరండోల్ వయా అరకు వెళ్తుంది కదా ట్రైన్. ఈ రోజు అయితే రివర్స్ లో చేస్తున్నాను అనమాట. జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వయా అరకు. చాలా మందికి తెలియదు ఏంటంటే అరకు దాటాక బోల్ అంత బ్యూటీ అయితే ఉంటుంది. ఆ బ్యూటీని అంతా కూడా ఈ రోజు నేను కవర్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు రూట్ ఎలా ఉండబోతుందంటే జగదల్పూర్, కోరాపుట్, అరకు, విశాఖపట్నం. అరకు దాకా నేను చాలా సార్లు ట్రావెల్ చేశాను. అరకు దాటి అయితే ట్రావెల్ చేయలేదు. సో ఈ రోజు మనం ఆ బ్యూటీని అంతా మీకు చూపిస్తాను. మీరు రెడీగా ఉన్నారా డిజిటల్ గా నాతో చూడటానికి? పదండి లోపలికి వెళ్దాం. జగదల్పూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఇలా ఉంది. చాలా బాగుందని చెప్తాను. చాలా నీట్ గా ఉంది. లోపలికి రాగానే డిస్ప్లే బోర్డు ఉంది. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 08552 కిరండోల్ విశాఖపట్నం స్పెషల్ 9:50 AM కి అయితే వస్తుంది అనమాట. అరైవల్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ వచ్చి 5 నిమిషాలు ఆగి బయలుదేరుతుంది. జగదల్పూర్ స్టేషన్ వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లోకి వస్తుంది. సో ఇక్కడ ట్రైన్ టైమింగ్స్ అన్ని కూడా ఇలా వేస్తారు అనమాట. లోపలికి ఎంటర్ అవగానే నాకు ఒక ట్రైన్ ఉంది ICF కోచెస్ తో. ఒడియోలో అయితే రాసింది. నాకు తెలిసి జగదల్పూర్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ప్లాట్ఫామ్ మీద వర్క్ అయితే జరుగుతుంది. ఎందుకంటే రెనోవేషన్ జరుగుతుంది. చూసారా, పైన టాప్ లేదు ప్లాట్ఫామ్ కి. ఎంతకీ నేను బుకింగ్ కౌంటర్ అయితే చూడలేదు. ఎక్కడ ఉందో బుకింగ్ కౌంటర్. ఈ ట్రైన్ భువనేశ్వర్ అనుకున్నాను కదా. భువనేశ్వర్ కాదు, రూర్కెలా వెళ్ళేదన్నమాట. జగదల్పూర్ టు రూర్కెలా. ఇదిగోండి రూర్కెలా జగదల్పూర్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం పదండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇది. జగదల్పూర్ కి మొత్తం 5 రైల్వే ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. అవి 4 and 5 ప్లాట్ఫామ్స్. నాకు తెలిసి అవి డెడికేటెడ్ ఫర్ గూడ్స్ అనుకుంటా. ఇంకా మనం చాలా రైల్వే స్టేషన్లు అయితే విజిట్ చేస్తాం. కొత్త డెస్టినేషన్స్ నుంచి కొత్త రూట్లను, ట్రైన్లని, బస్సుల్ని. అమ్మో చాలా ఉన్నాయిలే. చాలా ప్లాన్ చేసా. 120 days నాన్ స్టాప్ ట్రావెల్ అయితే ఉంటుంది. అక్కడక్కడ బ్రేక్లు అయితే తీసుకుంటారు. బట్ వీడియోస్ అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే వస్తాయి. ఒకవేళ ఎక్కడైనా వీడియో మిస్ అయింది అనుకోండి ఆల్టర్నేట్ డే, నాకు ఇంటర్నెట్ అనేది లేదనే మీరు అనుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాను. ప్రస్తుతం టైం అయితే 9:40 అయితే అయ్యింది. మన ట్రైన్ అయితే లేట్ లో ఉంది గైస్. ఇప్పుడే ఒక లోకో అయితే రివర్సల్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి, నాకు తెలిసి రూర్కెల్లా పుల్ చేయబోయే లోకో అయితే ఇదే అనుకుంటున్నాను. WAP 7 లోకోమోటివ్. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అంతేకాకుండా వీగోలో మనం వీసా సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. మనకి లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను, అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి వీగో యాప్ లో. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ఈ గూడ్స్ చూడండి, చూడటానికి చాలా వెరైటీగా ఉంది. 3 లోకోమోటివ్లు అయితే ఉన్నాయి ఈ గూడ్స్ ట్రైన్ కి. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చింది. కిరండోల్ టు విశాఖపట్నం ట్రైన్ ఇది. నేనైతే జాయిన్ అవుతున్నాను జగదల్పూర్ నుంచి. WAP 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. విశాఖపట్నం కిరండోల్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, ట్రైన్ అనౌన్స్మెంట్ రాకుండా వచ్చింది ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి. మా ట్రైన్ కాదేమో అని కూర్చున్నా. గూడ్స్లో వెళ్తున్నాయి కదా ఇందాక నుంచి, అంత లోపలికి వచ్చింది. నా కోచ్ వచ్చి EV1 అనమాట. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. ఇది EV2, మంది EV1. అది ద కింగ్ ఈజ్ హియర్. రాజా మనమే ఈ రోజుకి. మొత్తం గాలి, అందరూ అరకులో ఎక్కుతారు. రాజాది 2 కోచ్లకి నేను ఒకనే. ఇదిగో 16 సీటు విండో సైడ్. నాదైతే ఇది తిప్పేసుకుని కూర్చుంటా. మ్యాటర్ ఏంటంటే నాతో పాటు కొంతమంది జనాలు అయితే ఇప్పుడు ఎక్కారు. నేను ఒక్కడే అనుకున్నాను. ఒక 4 అయితే ఎక్కారు ఈ కోచ్లో. ఆ కోచ్ అయితే ఖాళీ ఉంది. EV2 అయితే ఖాళీ. నాది EV1 ఎగ్జిక్యూటివ్ విస్టాడోమ్ కోచ్ నెంబర్ 1 అనమాట. అండ్ గైస్, ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ట్రైన్ మెయింటెనెన్స్ మొత్తం పోయింది. ఫస్ట్ లో నేను చూసినప్పుడు తలుపు అనేది, ఇప్పుడు సాట్ టు సీ. ప్రస్తుతం పరిస్థితి అయితే అది. అండ్ సీట్లు కూడా మన వాళ్ళు కూడా రచ్చ చేసినట్టు ఉన్నారు. ఎలా పడితే అలాగ ఉన్నాయి. పబ్లిక్ ప్రాపర్టీని మన ప్రాపర్టీ కింద యూజ్ చేసుకుంటేనే రైల్వే వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ అది కొంచెం ఈజీ అవుతుంది అనమాట.
మంది కాదులే అని మనం ఇష్టం వచ్చినట్టు రచ్చరచ్చ చేస్తాం అనుకోండి, వాళ్ళు మటుకు ఎంత మెయింటైన్ చేస్తారు చెప్పండి. మెయిన్గా విస్టాడోమ్ కోచ్కి వచ్చిందే నేను ఈ అందం చూడటం గురించి. వెనకాల గ్లాస్ రూమ్ ఉంటుంది అనమాట, మనం ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ జగదల్పూర్ నుంచి ఇంకా మన ట్రైన్ అయితే బయలుదేరలేదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 గంటల 40 నిమిషాలు అయితే అయ్యింది. 9 గంటల 55 నిమిషాలకి అయితే రావాలి జగదల్పూర్. ఈ టైంకి అయితే వచ్చింది, ఎంతసేపటికి బయలుదేరుతో తెలీదు. స్టేషన్ కోడ్ వచ్చి JDB. సోర్ స్టేషన్ లో బయలుదేరాక అదేనండి, కిరండల్ లో బయలుదేరాక జగదల్పూర్ దాకా అప్రాక్సిమేట్ గా ఒక 150 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ ప్రయాణించింది. మనం జగదల్పూర్ నుంచి విశాఖపట్నం అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇదైతే ఫుల్ ట్రైన్ జర్నీ కాదు, ఇంటర్మీడియట్ స్టేషన్ లో అయితే ఎక్కాను. డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే నేను ప్రయాణం చేయబోతున్నాను అనమాట. ఇది ఒక ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 472 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఆల్రెడీ 150 మనం ప్రయాణించాం, ఇంకా అప్రాక్సిమేట్ గా 322 కిలోమీటర్లు మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి. ఏసీ టూరిస్ట్ కార్. సో కోచ్ నెంబర్ వచ్చి EV1 అని ఉంటుంది. EV1, EV2 రెండు విస్టాడోమ్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట. కిరండోల్ టు విశాఖపట్నం కానీ, విశాఖపట్నం టు కిరండోల్ కానీ ప్రయాణించే రైల్లో. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ అయితే వచ్చిందనమాట. ఈ ట్రైన్ గురించి మన ట్రైన్ అయితే ఆపారు, క్రాసింగ్ పడింది. ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చింది కదా, మన ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది ఇక్కడి నుంచి. నాకు తెలిసి ఇంకొన్ని జాయినింగ్స్ ఈవీ కోచ్లోకి కొరాపుట్ నుంచి జాయిన్ అవుతారు, నెక్స్ట్ ఇంకా అరకులో జాయిన్ అవుతారు, అంతేనండి. అయితే కిరండోల్లో ఎక్కాలి, లేదంటే జగదల్పూర్లో ఎక్కాలి, లేదంటే కొరాపుట్లో ఎక్కాలి, లేదంటే అరకులో ఎక్కాలి. మాక్సిమం జాయినింగ్స్ అన్ని కూడా అరకు టు విశాఖపట్నమే ఉంటాయి. జగదల్పూర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బై బై జగదల్పూర్. మన ట్రైన్ తెలుసు కదా, ప్యాసింజర్ స్పెషల్, చాలా స్టేషన్లో ఆగుద్ది. నేనేం చేస్తానంటే నాకు ఎక్కడెక్కడ ఇంట్రెస్టింగ్గా ఉందో అవన్నీ కూడా నేను వీడియోలో పెడతాను. గైస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని ట్రైన్ జర్నీలు ఒకలా ఉండవు, ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో స్పెషల్ ట్రైన్స్ అన్నీ ఒకలా ఉంటాయి, మెమో ట్రైన్స్ అన్నీ ఒకలా ఉంటాయి, రెగ్యులర్ ట్రైన్స్ అన్నీ ఒకలా ఉంటాయి. మన ట్రైన్ ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఇప్పుడే జగదల్పూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది కదా, సో క్రూజింగ్ స్పీడ్ ఎలా నడుస్తుంది, గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అంతే. మన ట్రైన్ కి ICF కోచెస్ కాదండి, అప్గ్రేడెడ్ LHB కోచెస్. ఈ రోజు మన జర్నీ ఉంది కదా, మన జర్నీలో మన ట్రైన్ ని ఏ ట్రైన్ ఓవర్టేక్ చేయదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే క్రాసింగ్స్ అయితే ఉంటాయి అనమాట. విశాఖపట్నం టు కిరండోల్ వెళ్ళే ప్యాసింజర్ స్పెషల్, కిరండోల్ టు విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్ స్పెషల్, రెండు క్రాస్ ఓవర్ అయితే అవుతాయి అనమాట. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే కొరాపుట్లో క్రాస్ ఓవర్ అయితే అవ్వాలి, కాకపోతే ఈ ట్రైన్ లేట్గా ఉంది. అట్ సైడ్ ట్రైన్, ఐ మీన్ విశాఖపట్నం నుంచి కిరండోల్ వచ్చే ట్రైన్ ఆన్ టైం ఉందో లేదంటే లేట్ ఉందో ఇంకా చూడలేను నేను. సో ఎక్కడో దగ్గర అయితే క్రాస్ ఓవర్ అయితే అవుతాయి, చూపిస్తా మీకు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పాలి. ఈ ట్రైన్ జైపూర్ మీదుగా కోరాపుట్ అయితే వెళ్తుంది. జైపూర్ అంటే రాజస్థాన్ జైపూర్ కదండి, ఒడిస్సాలో ఇంకో జైపూర్ ఉంది, ఆ జైపూర్ మీదుగా వెళ్తుంది అనమాట. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? సోర్ స్టేషన్ ఛత్తీస్గఢ్లో ఉంది, డెస్టినేషన్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో బయలుదేరి ఒడిశా వచ్చి ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది మన ట్రైన్. మెయిన్గా నేను ఈ ట్రైన్ ఎక్కింది రూట్ అది మీకు చూపించడంతో పాటు నేను కూడా చూసి ఎంజాయ్ చేద్దామని. విస్టాడోమ్ సీటింగ్ కెపాసిటీ వచ్చి 44 సీట్. గైస్ ఇప్పుడే మనం ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశాకి అయితే ఎంటర్ అయ్యాం. ఐ మీన్ మన ట్రైన్ ఎంటర్ అయిందండి. హలో ఒడిశా. అరే లొకేషన్ చూడండి, అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో రైల్వే ట్రాక్. అద్దరింది కదా లొకేషన్. ఇదిగోండి ఈ స్టేషన్కి అయితే వచ్చింది. మనం జైపూర్కి చాలా దగ్గరలో ఉన్నాం. జైపూర్ వెళ్ళాక మాట్లాడుకుందాం విశేషాలు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉన్నాం మనం. మీకు ఒక హైలైట్ విషయం చెప్తాను చూడండి, మనం అయితే కడపకు వచ్చాం. ఇదిగోండి చూసారా, కడప, KHADAPA కడప. ఇది ఒడిశాలో ఉన్న కడప, మన రాయలసీమలో ఉన్న కడప కాదు, ఒడిశా కడప. కడప ఉంటాను మరి, బాయ్ బాయ్. పచ్చటి పొలాల మధ్యలోకి అయితే వచ్చాం మనం అడవి నుంచి. నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటో తెలుసా? దానాపూర్. కంగారు పడకండి, బీహార్ దానాపూర్ కాదు, ఒడిశా దానాపూర్. వచ్చేసాం దానాపూర్కి. మన కోచ్ లాస్ట్ ఉండేది, మన కోచ్ లాస్ట్ ఉంది ట్రైన్కి. దానాపూర్, ఒడిశా దానాపూర్, నాట్ బీహార్.
దానాపూర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. జైపూర్ వచ్చేస్తున్నా. రాజస్థాన్ కాదు, ఒడిశా జైపూర్. చూసారా ఒడిశాలో ఎన్ని ఊరు పేర్లు ఉన్నాయో వేరే స్టేట్లకు సంబంధించి. ఇది కదా ఇలాంటి వ్యూ మనకి ప్రతి ట్రైన్ లో ఉంటే ఎలా ఉంటది కామెంట్స్ చేయండి. అరే 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 ఆ రూట్ చూడండి, ఆ టర్నింగ్ చూడండి. ఆగండి ఆగండి, అప్పుడే అయిపోలా, ఇప్పుడే మొదలయ్యింది. నాకు ఈ ట్రైన్ టికెట్ జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వరకు 1330 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అదే విశాఖపట్నం టు వరకు రావాలనుకోండి అప్రాక్సిమేట్ గా 750 to 800 మధ్యలో ఉండొచ్చు. నేను మీరు ఇందాక నుంచి ఎదురు చూస్తున్న జైపూర్ స్టేషన్ కి అయితే వచ్చేస్తున్నాం మనం. ఈ రోజు వచ్చేటప్పుడు హోటల్ నుంచి నేను 1/2 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేశాను. లటక్ మన అయిపోయినాయి 1/2 లీటర్ వాటర్ బాటిల్. జగదల్పూర్ లో మనం స్టార్ట్ అయ్యాం కదా, అక్కడి నుంచి ఎవరైనా వాటర్ బాటిల్ అమ్ముతారేమో అని చూస్తున్నారు. ఎవ్వరు అమ్మట్లేదు. నాకు తెలిసి జైపూర్లో అయినా దొరకాలి, లేదంటే నెక్స్ట్ కోరాపుట్లో అయినా దొరకాలి వాటర్ బాటిల్. అంతే. కోరాపుట్లో నా మధ్యాహ్నం లంచ్ కూడా ఏదో ఒకటి జుగాడు చేసుకోవాలి. ఏం తినడానికి దొరకవు. అక్కడక్కడ సమోసాలు, చిప్స్, బిస్కెట్లు ఉంటాయి, కానీ అవన్నీ మామూలుగా వచ్చేస్తున్నాయి కదా, అక్కడ దాకే వస్తాయి, ఇక్కడ దాకా రావు. ఇదిగోండి జైపూర్. ఒడిశా అని పర్టికులర్ గా మెన్షన్ చేశారు చూసారా. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారనేమో అలా పర్టికులర్ గా మెన్షన్ చేసింది. గైస్ మన ట్రైన్ కి జనరల్ కోచెస్ ఉంటాయి, సెకండ్ క్లాస్ సీటింగ్ కోచెస్ ఉంటాయి, థర్డ్ ఏసీ ఎకనామీ కోచ్ కూడా ఉంటుంది, దాంతో పాటు విస్టాడోమ్ కోచెస్ ఉంటాయి 2. అమ్మ ఈ స్టేషన్ లో కొంచెం క్రౌడ్ అయితే చూస్తున్నాను. అదిగో క్రౌడ్ అయితే అక్కడ ఉన్నారు, కనిపించారా కొంతమంది క్రౌడ్. ఏదైనా కొనుక్కుందాం అన్నా కూడా ఏం కనిపించట్లేదు. మంచినీళ్ళు బాటిలే లేదు అసలు. జైపూర్ లో మన ట్రైన్ ఆగింది. టీటీ గారిని అడిగాను వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుతాయని. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కనిపిస్తుంది అటు సైడ్, అక్కడ దొరుకుతాయని చెప్పారు. అటు సైడ్ వెళ్ళి గబగబా వాటర్ బాటిల్ అవి తెచ్చుకున్నా. ట్రైన్ ఇంతసేపు ఆగుద్దని తెలిస్తేనే అటువంటివి చెయ్యండి, అర్థమైందా? లేదంటే రిస్క్. మీరు అటు సైడ్ వెళ్ళగానే ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి, పైకి చూడాలి మనం. 12:30 అయింది. ఇప్పుడు మన ట్రైన్ జైపూర్ నుంచి అయితే బయలుదేరింది. ఏ జైపూర్ అండి? ఒడిశా జైపూర్, గుర్తుంచుకోండి. ఇటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ రెనోవేషన్ అయితే చేస్తున్నారు. పదండి ఇంకా మనం కోరాపుట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఛత్రిపుట్ దాకా మనకి డబుల్ ట్రాక్ అనేది ఉంటుంది, నెక్స్ట్ సింగిల్ ట్రాక్ అయితే అయిపోద్ది. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. బాయ్ బాయ్ జైపూర్. ఇంకొక విషయం తెలుసా, జైపూర్లో చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. జైపూర్, నవరంగ్పూర్, ఎన్నూరులో కూడా తెలుగు క్రౌడ్ చాలా ఉంటుంది. జైపూర్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. గైస్ మీకు ఒక విషయం చెప్పనా, నేను జైపూర్ 2020లో రైడ్ చేశాను. మా 3 స్టేట్ రైడ్ అని చెప్పి నేను, నీలు గారు, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్లని కవర్ చేస్తూ ఒక చిన్న రైడ్ అయితే వేసాం. ఆ రైడ్ లో మేము జైపూర్ లో స్టే చేసాం. దేనికో తెలుసా, దియోమోలి నుంచి చిత్రకూట్ వెళ్లే దారిలో జగదల్పూర్ నుంచి వెళ్ళాం అనమాట. ఒక పిట్ స్టాప్ కింద మేము జైపూర్ లో ఒక నైట్ స్టే అయితే స్టే చేసాం. ఈ రూట్ లో అదిరిపోయే ల్యాండ్స్కేప్స్ చాలా అంటే చాలా ఉంటాయి. దాంతోపాటు బ్రహ్మాండమైన టర్నింగ్లు, టన్నల్లు, కొండలు. అబ్బో ఆ లెక్కే వేరుంటది తెలుసా. క్రేజీ లొకేషన్ అసలు. మ్యాన్ అసలు ఈ టర్నింగ్ చూడండి, క్రేజ్ కా బాప్లా లేదు అసలు. వా. ఇటు సైడ్ వ్యూ అయితే ఇది, అటు సైడ్ టర్నింగ్ కొడుతుంది మన ట్రైన్, ఇటు సైడ్ ఇటు. మనం వచ్చేసాం ఛత్రిపుట్. మలిగూరా స్టేషన్కి అయితే వచ్చాం. నేను ఛత్రిపుట్ దాకా డబల్ లైన్ ఉంటుంది అనుకున్నాను, ఇక్కడ దాకా కూడా డబల్ లైన్ ఉంది. మలిగూరా మనం ఎంత హైట్లో ఉన్నామో చూడండి, అక్కడ పొలాలన్నీ ఎంత కిందకు ఉన్నాయో. ఇప్పుడే ఆ గూడ్స్ ట్రైన్ వచ్చింది, మా ట్రైన్ అయితే వదిలేరు ఈ స్టేషన్లో. అదేనండి మల్లిగూరా స్టేషన్లో మా ట్రైన్ని గంట సేపు పైగా ఆపేశారు. మళ్ళీ ఆగింది ఎందుకో, ఆగలేదు, స్లో చేశారు. కింద ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. అరే వా, చాలా పెద్ద ప్రాజెక్టే కన్స్ట్రక్షన్ అవుతుంది. వ్యాలీ చూడండి కింద, మనం ఎంత హైట్లోంచి వెళ్తున్నాం. అరే ఏదో డ్యామ్ కనిపించిందా, డ్యామ్, చిన్న డ్యామ్. మ్యాన్ క్రేజీ. టనల్లో మొదలయ్యాయి.
క్రేజీ బ్రిడ్జ్ అసలు, డ్యామ్ వ్యూ. ఇట్ సైడ్ రూట్ అంతా ఉంది కదా, దేనికనుకుంటున్నారు? సెకండ్ లైన్ కి లెవెల్ చేస్తున్నారు అనమాట. వా, ఏ పైన ఫాగ్, ఫారెస్ట్ ఫైరా? ఫారెస్ట్ ఫైర్, సమ్మర్ సీజన్ కదా. ఇదిగోండి సెకండ్ లైన్ కి టన్నల్. వావ్, అటు సైడ్ ఒక వాటర్ బాడీ ఉంది, అద్దరింది. అదిగోండి కనిపించిందా వాటర్ బాడీ? విశాఖపట్నం టు వరకు ఎంత ఎంజాయ్ చేయొచ్చో దానికి మించుంది ఈ రూట్లో. టనల్లోంచి వెళ్ళేటప్పుడు విస్టాడోమ్ కోచ్ అందం అయితే ఎలా ఉంటుంది. మీకు 2 వ్యూలు చూపించాను ఇప్పుడు. ఏదో చిన్న విలేజ్ వచ్చింది గైస్. మనం ఇంకా ఒడిశాలోనే ఉన్నాం. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం. అరకు ముందు దాకా మనం ఒడిశాలోనే ఉంటాం. అరకుకు ముందే మనం ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాం. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనం కోరాపుట్ జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. అవుటర్లో ఉన్నాం అనుకోండి. వెళ్ళిపోదాం పదండి కోరాపుట్ జంక్షన్కి. మనం చూడండి కోరాపుట్ జంక్షన్ లోపలికి అయితే వెళ్తున్నాం, రైల్వే స్టేషన్కి. ఇటు సైడ్ ఒక లైన్ కనిపించిందా మీకు? ఇదేంటంటే రాయగఢ్ సైడ్ వెళ్ళే లైన్ అనమాట, కోరాపుట్ జంక్షన్. సో జంక్షన్ లైన్ తీసుకున్నాం అనుకోండి, అటు కిందకి ఘాట్ దిగితే రాయగఢ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, లేదంటే టిట్లాగఢ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. అటు సైడ్ కనిపిస్తుందా లైన్? అదేంటంటే రాయగఢ్ సైడ్ నుంచి వచ్చి కోరాపుట్ జంక్షన్కి కలిసే లైన్. మనం అటు సైడ్ కూడా ఒక ట్రైన్ బ్లాక్ చేసాం గైస్, భలే ఉంటుంది ఆ రూట్ కూడా. పదండి ఇంకా మనం కోరాపుట్ జంక్షన్ లోపలికి వెళ్ళిపోదాం. గైస్ గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం అప్రాక్సిమేట్గా 2 గంటల లేట్లో అయితే నడుస్తున్నాం. వెల్కమ్ టు కోరాపుట్ జంక్షన్. టైం చూడండి 3 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి విశాఖపట్నం నుంచి కిరణ్డోల్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. అదేనండి సేమ్ ట్రైన్ క్రాస్ ఓవర్ అనమాట. చెప్పాలంటే ఆ ట్రైన్ కూడా లేట్లోనే నడుస్తుంది. ఆ ట్రైన్ వచ్చింది, మన ట్రైన్ అయితే తీసేశారు ఇంక వెంటనే. విస్టాడోమ్ కోచ్లు ఖాళీగా ఉన్నాయి అవైతే. ఒక్క ఆయన ఉన్నాడు అంతే, ఇద్దరు. బాయ్ బాయ్ కోరాపుట్ జంక్షన్. కోరాపుట్ జంక్షన్ లో మన విస్టాడోమ్ కోచ్లు 2 కూడా అటు సైడ్వి ఇటు సైడ్వి క్రాస్ ఓవర్ అయితే అయ్యాయి. కోరాపుట్ దగ్గర ఒక పెద్ద వాటర్ బాడీ ఉంటుంది. ఈ ప్రస్తుతం మీరు చూస్తున్నారు చూడండి, అదే ఆ వాటర్ బాడీ. నాకు ఒక కోరిక తెలుసా, అక్కడ నేను రూఫ్ టాప్ కార్ క్యాంపింగ్ చేయాలని చెప్పి. కానీ ఇక్కడ క్యాంపింగ్ అది చేయడానికి పర్మిషన్స్ ఏదైనా తీసుకోవాలా లేదంటే ఏంటి అనేది కొంచెం సార్ట్అవుట్ చేయాలి. కానీ అద్దరిపోతుంది తెలుసా, మామూలుగా ఉండదు. ఆ వాటర్ బాడీని మనం ఏరియల్ వ్యూలో చూస్తే మనకి ఎలా కనిపిస్తుందో తెలుసా? ఆక్టోబస్ లా కనిపిస్తుంది, భలే ఉంటదిలే. ఏంటది, ఏదో రిసార్ట్ లా ఉంది. రిసార్ట్ అంటే పెద్ద రిసార్ట్ అనుకోకండి, ఏదో 10 రూముల రిసార్ట్ లో ఉంది. అవునో కాదో చెక్ చేయాలి. చెక్ చేసి అవునైతే మటుకు పర్మిషన్ తీసుకుని ఇక్కడ మనం క్యాంప్ వేస్తే అదిరిపోతుంది తెలుసా. అదే కనిపించిందా? చాలా డైరెక్షన్స్ లో ఉంటది, అటు కొండ నుంచి ఇటు కొండ నుంచి. ట్రాక్ కి ప్యారలల్ గా రోడ్ చూడండి, భలే ఉంది కదా అసలు. ద బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ బ్యూటీ అంటే మామూలుగా ఉండదు. అటు నుంచి ఇటుకు వచ్చింది రోడ్డు. See the landscapes. గైస్ మన వీడియో ఎవరైనా జైపూర్ నుంచి కానీ కోరాపుట్ నుంచి కానీ చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్స్ అయితే చేసి నాకు చెప్పండి. నాకు ఆ ఏరియాలో కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. సో మనం టచ్ లోకి అయితే వద్దాం. బ్యూటీ 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 అంటే ఇదే, ఇంకా అయిపోలేదు, వస్తుంది బ్యూటీ.
ఇప్పుడు దొరపుట్ అనే స్టేషన్ వస్తుంది, అది లాస్ట్ స్టేషన్ అనమాట ఒడిశాకి. ఆ స్టేషన్ దాటామంటే మనం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం. ఫుల్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ, చూసారుగా. వచ్చేసాం మనం దొరపుట్. అదేంటి దొరలపుట్ అని రాసింది, డార్లీపుట్ అంటున్నారు. డార్లీపుట్టే, నేనే తప్పు చదివాను. డార్లీపుట్ ఒడిశాకి లాస్ట్ స్టేషన్. దీని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఫస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేది ఏంటంటే గోరాపూర్. అక్కడ ఎవరో చిల్ అవుతున్నారు కార్ వేసుకెళ్ళి, కనిపించారా? ల్యాండ్స్కేప్ చూడండి అసలు. గోరాపూర్ స్టేషన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. నెక్స్ట్ ఇంకా అరకుకే. ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళేది అరకు. ఇక్కడి నుంచి అరకు ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అరకు పైనరీ భలే ఉంటుందిలే అసలు. అరకు పైనరీ బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అంతే, ఏది కొట్టేదిలే. వెల్కమ్ టు అరకు. అరకుకి అయితే వచ్చాం కదా. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉన్నారో చూద్దాం. ఓహో, అక్కడ ఉన్నది ఫుల్ క్రౌడ్. వస్తున్నారు జనాలు విస్టడమ్ కోచ్లోకి కూడా. ప్రస్తుతం టైం అయితే 5:24 అయితే అయ్యింది. ఒక పక్క బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. సోర్ స్టేషన్లో బయలుదేరాక అరకు రైల్వే స్టేషన్ దాకా మనం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసామో తెలుసా? 340. మనం ఇన్ ద సెన్స్ అంటే ట్రైన్ అండి, నేను కాదు. నేను ఎక్కింది జగదల్పూర్. అరకులో క్రౌడ్ బాగానే ఎక్కారు. నాకు తెలిసి మిగతా క్రౌడ్ అంతా కూడా ఎక్కడ మన బుర్రా కేవ్స్ ఉంది కదా, బుర్రా కేవ్స్లో జాయిన్ అవుతారు. నేను ఈ ట్రైన్ టికెట్ చేసుకునేటప్పుడు ఓన్లీ 25 సీట్స్ అవైలబుల్ అని చూపించింది అనమాట ఈవీకి. అంటే 2 కోచ్లకి 25 సీట్స్ అంటే మిగతా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినట్టే కదా. తత్కాల్కి కొన్ని ఉంచుతారు, ఎమర్జెన్సీకి కొన్ని ఉంచుతారు. ఈక్యూ కోటాకి 5:30 అయితే అవుతుంది. మనం అయితే అరకుకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్ బాయ్ అరకు. ఎన్నో 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 మెమరీస్ ఎంతో మందికి ఇస్తుంది తెలుసు అరకు. అరకులో బాగానే క్రౌడ్ పుల్ అయ్యారని చెప్తాను. అండ్ అలాగే సేమ్ టైం బుర్రా కేవ్స్లో కూడా అంతే క్రౌడ్ పుల్ అవుతుంది. చాలామంది బుర్రా కేవ్స్లో దిగుతారు అండ్ అలాగే బుర్రా కేవ్స్లో ఎక్కుతారు కూడా ట్రైన్ని. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే ల్యాండ్స్కేప్స్ చూసి మస్త్ ఎంజాయ్ చేశాను. అటు ఏదో కొత్త రేక్ ఉంది, మరి ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలీదు. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అని రాసాం దానిపైన. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్ ఫ్రమ్ ఈస్టర్న్ ఘాట్స్. సమ్మర్ టైంలో ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయి, వింటర్లో అయితే ఈ పాటికి ఏమీ కనిపించేవి కాదు, మొత్తం ఫాగ్తో మూస్తుండేది. అదే మనం వర్షాకాలంలో వచ్చామనుకోండి, రెయినీ సీజన్లో మొత్తం అన్ని మేఘాలు 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 ఉంటాయి ఇక్కడ. అరకు తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది సిమ్లీగూడలో. సిమ్లీగూడ తర్వాత ఇంకొక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ దాటాక మనకి బుర్రా కేవ్స్ అయితే వస్తుంది. గైస్ ప్రస్తుతం మీకు హైవే కనిపిస్తుంది కదా, ఆ హైవే వచ్చేసి రాజమండ్రి విజయనగరం గ్రీన్ ఫీల్డ్స్ హైవే. ఆ హైవే వన్స్ కంప్లీట్ అయితే రూట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. రాజమండ్రి నుంచి ల్యాండ్స్కేప్ అదిరింది కదా. లాస్ట్ టైం నేను క్యాంపింగ్ వేసింది ఇక్కడ, ఆ కింద అక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అదే మాడగడ వ్యూ పాయింట్. ఆ పైకి వెళ్ళాలి మాడగడ వ్యూ పాయింట్కి. క్యాంపింగ్ సైట్లు అన్నీ కూడా తీసేశారు. ఎండాకాలం క్యాంపింగ్ సైట్లు ఎందుకు ఉంటాయిలే. బుర్రా కేవ్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం అండ్ లైట్ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోవచ్చింది.
వాడే సీన్ ఇది అసలు టనల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. బుర్రా కేవ్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం, అవుటర్లో ఉన్నాం అనుకోండి. వెల్కమ్ టు బుర్రా కేవ్స్. మనం అయితే వచ్చేసాం బుర్రా కేవ్స్కి. బుర్రా గృహలు అక్కడ ఉన్నారు క్రౌడ్ అంతా. ఏంటి మన కోచ్ వెళ్దా వెళ్ళింది ప్లాట్ఫామ్ మీదకి. గైస్ ఆల్మోస్ట్ ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది లైట్ అంతే. దాని తర్వాత నేను ఏం షూట్ చేయలేను. మొత్తం ఘాట్ రోడ్డు. ఇప్పుడు కిందకి అయితే దిగుతాం అనమాట. కిందకి దిగాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. బుర్రా కేవ్స్లో కాఫీ అయితే వచ్చింది. కాఫీ ఒకటి తీసుకుంటున్నా. అరకు కాఫీ అనుకుంటున్నారేమో. అరకు కాఫీ కాదు, బ్రూ కాఫీ. మెయిన్గా ఈ ట్రైన్కి ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఏంటో తెలుసా? ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ స్టేషన్లో కావాలంటే ఆ స్టేషన్లో దొరకదు. గైస్ ప్రస్తుతం టైం అయితే చూడండి 10 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? సింహాచలం నార్త్ స్టేషన్ అయితే దాటుతున్నాం. బండి చాలా అంటే చాలా లేట్లో ఉంది. సింహాచలం నార్త్ స్టేషన్. ఇంకా సింహాచలంలో ఆగాలి, మర్రిపాలెం పిహెచ్లో ఆగాలి, తర్వాత విశాఖపట్నం జంక్షన్కి అయితే వెళ్ళిపోద్ది మన ట్రైన్. ఏంటో ఈ మధ్యన విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లన్నీ బాగా లేట్గా వెళ్తున్నాయి. అఫ్కోర్స్ మనం ఎక్కే ట్రైన్లు అలాగ ఉన్నాయనుకోండి. లాస్ట్ టైం పలాస ప్యాసింజర్ ఎక్కాం, ఈసారి ప్యాసింజర్ స్పెషల్ ఎక్కాం. సో అలా లేట్ అవుతుంది అంతే. వచ్చేసాం మన లోకో షెడ్ విశాఖపట్నం జంక్షన్కి. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 గంటల 30 నిమిషాలు అయితే అయ్యింది. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. సో గైస్ ఈ బ్లాగ్ అయితే మటుకు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ని అయితే చూశాను. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్.